మీరు విజయవాడ రాజధాని అయితే అమరావతికి అవుతుంది. మీరు ఏం అన్నారు చెప్పదు. గోల్కొండంత పట్టణం బెజవాడ, గోల్కొండంత పట్టణం అయితే కాలజ్ఞానంలో రాయబడి. బెజవాడ అంటే ఏంటిది? కేవలం అమరావతి అనొద్దు. అమరావతి చుట్టూ ఎక్కడుందో ఆ రేడియస్ చూసుకొని ఆ ప్లేస్ని వాట. రేపు పొద్దుగల నీళ్ళు వచ్చినప్పుడు ఒకసారి మునిగిపోతే ఈ ఫైల్ అని కథమైపోవాల్సిందే. ఏమైతే అందుకే కాలజ్ఞానం ప్రకారం జరుగుతాయి. కాలజ్ఞానాన్ని చంద్రబాబు అనుసరించకపోయినా, ఇక్కడ కేసీఆర్ అనుసరించకపోయినా, ఇటు రేవంత్ రెడ్డి అనుసరించకపోయినా, ఇంకా ప్రపంచ నరేంద్ర మోడీ గారు అనుసరించకపోయినా, యోగి గారు అనుసరించకపోయినా, మీరు అనుసరించకపోయినా, నేను అనుసరించకపోయినా అది జరుగుడు మాత్రం గ్యారెంటీ. ఇది పక్కా. త్వరలో మళ్ళా 3వ ప్రపంచ యుద్ధం 2036లో వస్తుంది. మీకు చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక ఫైనల్ విషయం చెప్పమన్నాడు అందరికీ. 5,000 మీద 10 అవనీంద్రుడు దివి కేగేనుమా. బాగా వినండి ఇది. 5,000 మీద 10 అవనీంద్రుడు దివి కేగేనుమా, సైదపేటలోన సాయేబులందరూ సమరంబున సమసేరుమా అన్నాడు. 5,012 అంటే 2012లో ఒక మహాత్ముడు వస్తాడు. అతను ఛాయ్ పోస్తాడా, ఛాయ్ తయారు చేస్తాడా, ట్రైన్లో పనిచేశాడా తర్వాత విషయం. ఈ ప్రపంచాన్ని ఏకం చేయడానికి వస్తాడు. ఏమన్నాడు? 5,000 మీద 10 అవనీంద్రుడు. అవని అంటే భూమి, ఇంద్రుడు నరేంద్రుడు, గుర్తుపెట్టుకోండి. అవనీంద్రుడు దీవికి సైదపేట. సైదాపేట అంటే అది సైదాబాద్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అన్ని ముస్లిం క్రిస్టియన్ దేశాలు కావచ్చు. వీళ్ళందరూ సైదాపేటలో ఉన్న సాయేబులందరూ సమరంబున. సమరం అంటే ఏంటిది? యుద్ధం. ఎప్పుడు 205 పద్యం కాలజ్ఞంలో ఉంది. 350 సంవత్సరాల కింద రాశాడు నరేంద్రుడి గురించి. ఇక యోగులు వీళ్ళ వసంతులందరూ నాతో వస్తానన్నాడు. అందులో యోగి ఉంటాడు. నెక్స్ట్ పిఎం ఆయన అని అందరూ అంటున్నారు. అది అవుతుందా కాదా అనే తర్వాత విషయం. అది కాలజ్ఞానం ప్రకారం ఉత్తర దేశంలో 25 కోట్ల జనాభా ఉన్నది. అందులో ఒక 5-6-10 కోట్ల మంది. కానీ సార్ గురుగారు, మీ పీఠంలో విద్యాబోధన జరుగుతుందా? మా పీఠంలో విద్యాబోధన జరగకూడదు. ఎందుకంటే వేద పాఠశాలలు, గోశాలలు, భూశాలలు ఇవన్నీ పేరు మీద చందాలు వసూలు చేసి వాళ్ళని కాపాడుతూ చేసే ప్రయత్నం. అలా చేసే ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు. భగవద్గీత పఠన శ్లోకాలు ఉన్నాయి. గోశాలలు మెయింటైన్ చేసి గోశాల ఆనాడు గోశాల పెట్టలే వీరబ్రహ్మేంద్ర స్వామి. అచ్చమ్మ దగ్గర గోవులను గాయడానికి వెళ్ళి ఓ గిరిగీసి పోయి కాలజ్ఞానం రాశాడు. నా పని కూడా అదే. ఓ గోవులను నాకు ఒక దత్తత తీసుకున్న శంకరపల్లి దగ్గర దోబిపేటలో మహాలింగపూర్లో 150 ఆవులు కృష్ణారెడ్డి గారు ఉంటాయి. చేకృతి కృష్ణారెడ్డి గారు వారు ఇబ్బంది పడుతున్నట్టు దాన్ని దత్తత తీసుకున్నాను. దానికి ఏమైనా సమస్య వచ్చినప్పుడు నేను సాల్వ్ చేస్తున్నా. దాని గురించి మాట్లాడుతున్నాను. 150 ఆవులు 150 ఆవులు ఉన్నాయి. మేము 50 ఆవులు ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఫ్రీగా ఇచ్చాం. పెంచుకునేటువంటి నిజమైన రైతుకు దత్తత ఇచ్చాం. మా సెంట్రల్ జైల్లోనే అవి చావాలి బతకాలి అని నాకు సిద్ధాంతం లేదు. ఇప్పుడు 2-3 సెంట్రల్ జైలు మన హైదరాబాద్లో ఉన్నాయి. ఒకటి భాగ్యనగర్ గోశాల, ఒకటి జియాగూడ గోశాల. ఎక్కడ గోశాల పట్టుకొచ్చి తీసుకొచ్చి పెట్టినా దాన్ని అందులో పెట్టి వేస్తున్నారు. దాని సైజ్ ఎంత, దాన్ని ఎన్ని వస్తున్నాయి, దానికి మేత ఎవడేయాలి, దానికి జీతం ఏమేది. నేను ఏమంటున్నా, గోశాలలో ఉన్నటువంటి ఆవులన్నీ నిష్పక్షపాతంగా సామాజికంగా జనాల సైనికుల దగ్గరికి ఎవరైతే వ్యవసాయదారుల దగ్గరికి ఫ్రీగా వాళ్ళని అందజేయాలి. అది సెక్యూరిటీగా అందజేయాలని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్ మనము భారతదేశానికి 2వ రాజధాని అయిన తర్వాత అయ్యేటువంటి మూమెంట్లో త్వరలో ఆఫ్టర్ ఈ ఎలక్షన్ల తర్వాత ఏమైతే తెలియదు అనొద్దు. తెలంగాణ వస్తుందని చెప్పిన కదా, వచ్చింది. రాజధాని అవుతుందన్న జగన్ పీరియడ్లో రాజధాని కాలేదు. మళ్ళీ చంద్రబాబు పీరియడ్లోనే మళ్ళీ మొదలవుతుంది. ఇక్కడ అవుతుంది. ఎందుకైతుందో నేను చెప్పిన రాజకీయంగా కాదు అది. అక్కడ శ్వాసకోశ వ్యాధులు ఎక్కువైనాయి. బాగా వినండి, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువైనాయి. అది కేంద్రపాలిత ప్రాంతం చేద్దామనుకున్న టైంలో ఇప్పుడు బీజేపీ గెలిచింది అక్కడ. సో అది నడిపిస్తారు. కానీ ఇక్కడ ప్రపంచ నిర్వాధిక మొత్తం ప్రపంచం అంతా వచ్చి ఇక్కడ బిజినెస్ చేసేటువంటి కెపాసిటీ కేంద్రంగా మారింది. ఇది హైటెక్ సిటీ యుగంగా మారింది. ఇప్పుడు ఎక్కడ పెరుగుతుందని చెప్పారంటే దక్కన పీఠభూమి అన్నాడు. దక్కన పీఠభూమి అంటే తెలంగాణ మొత్తం వస్తుంది. మనకు బాంబే ఎక్స్చేంజ్, మన సంగారెడ్డి రోడ్ అంతా బాంబే ఎక్స్చేంజ్ రోడ్. అందుకని ఇది కూడా పునరావృతం అయిపోయింది. మొత్తం ఈ జైరాబాద్, వికారాబాద్ అదంతా రోడ్లన్నీ కోట్లు పలుకుతున్నాయి జాగలన్నీ. సరే చూడండి, పల్లెలే పట్టణాలు అయితే ఏం చెప్పాడు. లింగంపల్లి పట్టణం ఏంది, శంకరపల్లి పట్టణం ఏంది, అన్ని పట్టణాలు అయినాయి. మీ ఊరు కూడా పట్టణం అయిపోయింది. చూసుకోండి మీరు. పట్టణాలు అయిపోతే ఏం చెప్పారు. 100 కిలోమీటర్ రేడియస్ ఫుల్ పట్టణం అయిపోయింది. సో వారి మాట ఇక్కడ కూడా పొల్లుపోదు. ఆయన స్వార్థము లేని గురువు, నిస్వార్థ గురువు. అందులో సందేహం లేదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన చెప్పిన కరోనా వస్తుందన్నాడు. 350 సంవత్సరాల పక్కా వచ్చింది. అందరూ మాస్కులు కట్టేటట్టు చేసింది, డాక్టర్లతో సహా. ప్రపంచం అంతా, ఓన్లీ భారతదేశం కాదు, అందరు కట్టరు. చివరికి 4 రోజులు గుళ్ళో పూజలు మానేదన్నాడు. తిరుపతిలో కూడా పూజలు మానేసడం జరిగింది. శ్రీశైలంలో బంద్ అయిపోయినాయి. అంటే అన్నీ ఆయన చెప్పినట్టు జరుగుతాయి. కాకపోతే నమ్మడం ఒక ఎత్తు, నమ్మకం ఒక ఎత్తు. నమ్మకున్న దుమ్ము పాలవురు అన్నాడు. మీరు అన్నారు, కోతి పిల్ల రీతి గురువుతో నుండిన శిష్యునకు చింత చేటు రాదు, నమ్మకున్న దుమ్ము పాలవుదురు. నువ్వు నమ్మితే నీకు లెక్క కనబడుతుంది, నమ్మకపోతే నీకు లెక్క కనబడదు. కానీ ఫలితం మాత్రం గ్యారంటీ అన్నాడు. జై శ్రీరామ్, భారత మాతాకి జై, హరహర మహాదేవ్, జై గోమాత. ఎవరైనా కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం మీ టీవీ కానీ, ఏ టీవీ కానీ, ఎవరు కానీ చేయకూడదని నేను అంటున్నా. ఇప్పుడు సనాతన ధర్మం ఏకమయ్యే టైము. ఈ సమయంలో అందరూ ఏకమయ్యేటువంటి పరిపక్వ సంబంధించినటువంటి విషయాల పట్ల అవగాహన రావాలి. చిన్న చిన్న విషయాల పట్ల
టీవీ ఛానళ్ళు బాగా స్పందిస్తున్నాయి ఈ మధ్య. కుంభమేళలో అంత పెద్ద కుంభమేళలో ఒక్క లైవ్ పెట్టలేదు నేను చూసిన. పెట్టి ఇప్పుడు ఈ మధ్య మాలంటూ 4 మాటలు మాట్లాడినాక వచ్చి టైలు పెట్టిరు. పెడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే పెట్టాలి. మొత్తం భారతదేశం అంతా అక్కడ పోయి కూర్చుంటే మీరందరూ హైదరాబాద్ వాస్తవానికి మనం ఎప్పుడైనా నా రిక్వెస్ట్ ఏమిటంటే ఏదన్నా ఉంటేనే దాని మీద చర్చ వస్తుంది. అంతే, డిస్కషన్ ఎందుకు వస్తుంది? రైట్, అయిపోయింది. ఇంకేముంది? నువ్వు చేసే పనిని బట్టి దివ్యత్వం వస్తుంది తప్ప, నువ్వు చదువుకునే సంస్కారాన్ని బట్టి నువ్వు కలెక్టర్ అవుతావు, రాజు అవుతావు, నువ్వు కలెక్టర్ అవుతావు, నువ్వు శుప్రాష్ అవుతావు తప్ప నీ యొక్క జ్ఞానానికి అక్కడ ఇస్తుంది. బ్రహ్మజ్ఞానం ఉన్నాడు బ్రాహ్మణ్ అని చెప్తున్నాం. బ్రహ్మజ్ఞానం నాకుంటే నేను కూడా బ్రాహ్మణ. వాల్మీకి ఉన్నాడు, అందరినీ చంపినోడు, అంగుళీయ కూడా ఆయన. మరి ఈరోడు మనం అంతా వాల్మీకి రామాయణం ఎందుకు వింటున్నాం? అట్లానే మనం అంతా దృష్టిలో చూడాలి. సామాజిక వర్గాలు ఏమైనా వాళ్ళ యొక్క ఇప్పుడు మాదిగలు ఉన్నారు, వాళ్ళు మహారాజులు అనమని చెప్తున్నారు. రైటే కదా, మహారాజు అనండి, తప్పేముంది. అంటే ఏమైనా అది కూడా మాటనే కదా, అనండి, తప్పేముంది. వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మహారాజు. మన సామాన్యుడు కూడా వాడు రాజు అని చెప్తే వాడు సంతోషపడతాడు. నేనేమంటున్నా అంటే ఇలా శివాజీ సామాన్యుడు, కానీ శివాజీ మహారాజు అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, శివాజీ మహారాజు, ఛత్రపతి శివాజీ మహారాజు అయ్యాడు. ఆయన గురించి చాలా సంఘాలు వస్తున్నాయి. ఆయన గురించి ఇప్పుడు హాలిడే కావాలని అందరూ కొట్లాడుతున్నారు బయట. మనము కావాలి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ భూమి మీదకి వస్తాడు, మన ఇద్దరం చూస్తాం.